ఐక్యరాజ్య సమితిలో చావు దెబ్బలు తింటోంది. సరిహద్దుల్లోనూ ఇండియన్ ఆర్మీ దెబ్బకు తోక ముడిచి తుర్రుమంటోంది. భారత్ ఒక్కసారి డిసైడ్ అయితే ఒక్క రోజులోనే పాకిస్తాన్ ఖేల్ ఖతమవుతుంది. ఈ నిజం ఇస్లామాబాద్కు కూడా తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఆ దేశానికే చెల్లింది. అవును, కశ్మీర్ టార్గెట్గా పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోయింది. పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడి అని 13 లక్షల మంది ఉన్న భారత సైన్యం తమను ఏమీ చేయలేదంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ బార్డర్ క్రాస్ చేశాడు. హిందువుల కంటే భిన్నం కాబట్టే పాకిస్తాన్ ఏర్పడిందని హద్దులు మీరాడు. ఆసిం మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలే పీఓకే విలీనం డిమాండ్ను ఉధృతం చేస్తున్నాయి. 13 లక్షల సైన్యం డిసైడ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు చూపించాల్సిన టైం వచ్చిందంటున్నారు నెటిజన్లు. ఇంతకు కశ్మీర్ కేరాఫ్గా పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి? పీఓకే విలీనం దిశగా వ్యూహం మార్చాల్సిన సమయం వచ్చిందా? కశ్మీర్ కేరాఫ్గా మళ్లీ బార్డర్ క్రాస్ చేసిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. పదమూడు లక్షల భారత సైన్యం తమనేం చేయలేదని కవ్వింపులు. పాక్ ఆక్రమిత కశ్మీర్పై యాక్షన్ మార్చాల్సిన టైం వచ్చిందా? पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. ఇస్లామాబాద్లో ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కన్నింగ్ కామెంట్స్ ఇవి. ప్రతి విషయంలో మనం హిందువుల కంటే విభిన్నవారమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం, మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మన రెండు విభిన్న దేశాలు ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్తాన్ చరిత్రను మర్చిపోవద్దని మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అని ఆవేశపూరిత ప్రసంగం చేశాడు. అక్కడితో ఆగలేదు, కాశ్మీర్ పైన కారు కూతలు కూశాడు. Is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. మన వైఖరి స్పష్టంగా ఉంది. కశ్మీర్ మన జీవనాడి, అది మన జీవనాడిగానే ఉంటుంది. మేము కశ్మీర్ను మర్చిపోం. కశ్మీరీ సోదరుల పోరాటానికి బాసటగా నిలుస్తామని హద్దులు దాటాడు. అక్కడితో కూడా ఆగని మునీర్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ భారత సైన్యాన్ని టార్గెట్ చేశాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదం కారణంగా పెట్టుబడులు రావని కొంతమంది భయపడుతున్నారని పేర్కొన్నాడు. ఉగ్రవాదులు దేశ భవితవ్యాన్ని చెరిపేయగలరా? 13 లక్షల మంది ఉన్న భారత సైన్యం కూడా మమ్మల్ని భయపెట్టలేదు. అలాంటిది ఈ ఉగ్రవాదులు మన సైన్యాన్ని ఏమీ చెయ్యలేరు అని వ్యాఖ్యానించాడు. బలూచిస్తాన్ వేర్పాటువాదంపై కూడా మునీర్ రియాక్ట్ అయ్యాడు. బలూచిస్తాన్ పాకిస్తాన్కు గర్వం. మీరు దానిని వేరు చెయ్యలేరు. 15 తరాలైనా దాన్ని సాధించలేరు. మేము ఈ ఉగ్రవాదుల్ని తొందరలోనే ఓడిస్తాం. పాకిస్తాన్ ఎప్పటికీ పడిపోదన్నాడు. బలూచిస్తాన్ అంశంలో మునీర్ వ్యాఖ్యలు భారత్ను ఉద్దేశించి చేసినవే. ఎందుకంటే బలూచిస్తాన్ వేర్పాటువాదులకు భారత్ మద్దతిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. They can take away the destiny of the country from us. If this great Pakistani nation and the Pakistani armed forces, if 1.3 million Indian army with all their wherewithal, if they cannot intimidate us and they cannot coerce us, these terrorists can subdue the armed forces of Pakistan. ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఆవేశం స్టార్ అంటే షహబాజ్ షరీఫ్ పేరే వినిపించేది.
ఆసిమ్ మునీర్ ఆవేశం చూశాక ఇతడు షరీఫ్ను కూడా మించిపోయాడనిపిస్తోంది. ప్రగల్భాలు పలకడంలో పాకిస్తాన్ పాలకులని మించిపోయాడు మునీర్. ఈ మొత్తం వ్యవహారంలో విదేశాల్లో పాకిస్తాన్ పౌరుల్ని ఉత్సాహపరచాలన్న ఉద్దేశం కంటే భారత్పై విషం చిమ్మాలన్న లక్ష్యమే ఎక్కువ కనిపించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా శాంతి పరిరక్షక సంస్కరణల అంశంపై జరిగిన డిబేట్లో పాకిస్తాన్ కశ్మీర్పై చేస్తున్న విష ప్రచారాన్ని భారత్ ఎండగట్టింది. తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అక్రమంగా ఆక్రమించిన పీఓకేను ఖాళీ చేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అది మనసులో పెట్టుకునే ఆసిమ్ మునీర్ ఇప్పుడు ఇంతగా ఆవేశంతో ఊగిపోయాడు. Madam President, India is compelled to note that the delegate of Pakistan has yet again resorted to unwarranted remarks on the Indian Union territory of Jammu and Kashmir. Such repeated references neither validate their illegal claims nor justify their state-sponsored cross-border terrorism. Jammu and Kashmir was, is, and will always be an integral part of India. Pakistan continues to illegally occupy the territory of Jammu and Kashmir, which it must vacate. We would advise Pakistan not to try to divert the attention of this forum to drive their parochial and divisive agenda. India will refrain from exercising a more elaborate right of reply. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యమే నడిపిస్తోందనేది ఓపెన్ సీక్రెట్. మునీర్ వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసేవిగానే కనిపిస్తున్నాయి. భారత్ పట్ల వారి కుటిల వైఖరి ఎప్పటికీ మారదని పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. రెండు జాతుల సిద్ధాంతాన్ని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ ప్రజలలో జాతీయ భావనను మరింత బలపరచాలనేది ఆసిమ్ మునీర్ ఉద్దేశ్యం. దశాబ్దాలుగా భారత్ పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో పాక్ బుద్ధి మారలేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. మరి ఏం చేస్తే పాకిస్తాన్ బుద్ధి మారుతుంది? పాకిస్తాన్ దారికి రావాలంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేయడమే. లండన్ వేదికగా జయశంకర్ ఆ మాటే చెప్పారు. పీఓకే విలీనంతో కశ్మీర్ వివాదానికి ఎండుకాడు పడడం ఖాయమన్నారు. అది త్వరలోనే జరుగుతుందని చెప్పారు. Pakistan may try very hard, but its reputation as the epicenter of global terrorism will not diminish. The extradition of Rana is a reminder yet again to Pakistan that it needs to act to bring to justice other perpetrators of Mumbai terror attacks whom it continues to shield. జమ్మూ కశ్మీర్ను వేగంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేసిన మోడీ సర్కార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలోనూ రీసెంట్గా గేమ్ చేంజ్ చేస్తోంది. పాకిస్తాన్ నిండా మునిగిన ఈ టైం పీఓకే విలీనానికి సరైందిగా భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పని పడుతోంది. పరోక్షంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి వేళయిందని పశ్చిమ దేశాలకు హింట్స్ ఇస్తోంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్లు పీఓకే విలీనం విషయంలో వేలు పెట్టొద్దని ఇండైరెక్ట్ వార్నింగ్లు ఇస్తోంది. అది మాత్రమే కాదు, కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో బాహుబలి యుద్ధ విమానాలను మోహరించింది. చైనాతో ఉద్రిక్తతలు తగ్గడంతో అక్కడి సైన్యాన్ని కూడా పాక్ బోర్డర్లోనే మోహరిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఎనీ టైమ్ యాక్షన్లోకి దిగిపోయేలా ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సో త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో 13 లక్షల మంది ఉన్న భారత సైన్యం తామనేమీ చేయలేదు వంటి వ్యాఖ్యలు చేస్తే రిజల్ట్ ఇస్లామాబాద్ ఊహకందని రేంజ్లో ఉండడం ఖాయం.